హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కాస్టవే. ఈ సినిమా చూడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫారెస్ట్ గంప్ అనే సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో, ఆ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా కాబట్టి చూశాను. ఫారెస్ట్ గంప్ అనే సినిమా నిస్వార్థం ఒక మనిషిని ఎంత ఆనందంగా ఉంచుతుందనేది ఆ మెయిన్ థీమ్ మీద ఆ సినిమా మొత్తం తీశారు. సో డబ్బు సంపాదించుకుంటాడా పోగొట్టుకుంటాడా అనే విషయం పక్కన పెడితే ఎంత ప్రశాంతంగా ఈ భూమి మీద బతకగలడనే పాయింట్ మీద సినిమా తీశారు. అంత అద్భుతంగా తీశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ సినిమాకి. ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసేయండి. ఇక మెయిన్ ఈ సినిమా విషయానికి వస్తే, ఒక మనిషికి సమస్య వస్తే ఫస్ట్ మనం పోరాడాల్సింది మనతోనే. సో ఎందుకంటే సమస్యలో ఉన్న ఆనందంలో ఉన్న మనతో ఉండేది మనమే కాబట్టి. అంతేకాకుండా మనం అభిమానించే వాళ్ళకి దూరం అయితే వాళ్ళు తీసుకున్న డిసిజన్లు మనల్ని ఎంత బాధ పెడతాయి అనేది కూడా ఈ సినిమా పాయింట్. ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్కి ఒక 4 రోడ్ల కూడలను చూపిస్తారు. 4 రోడ్ల కూడలు ఒక రోడ్డు టర్న్ తీసుకుంటూ ఫెడెక్స్ డెలివరీ బండి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత డిక్ అండ్ బెటీనా అని చెప్పేసి ఒక వర్క్ షాప్ లాంటి దగ్గరికి వెళ్ళి ఒక కొరియర్ తీసుకొని కొరియర్ బండ్లో వేసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కట్ చేస్తే సినిమా వేరే చోట ఓపెన్ అయింది. ఆ డెలివరీ ఇచ్చిన అతని దగ్గర ఓపెన్ అయింది. ఇచ్చిన తర్వాత మిస్టర్ పీటర్సన్ నీకు ఒక డెలివరీ వచ్చిందని చెప్పేసి ఆ ఫస్ట్ తీసుకున్న డెలివరీ అయితే ఆ డెలివరీ ఇస్తారు. డెలివరీ ఇచ్చిన తర్వాత తన పక్కన ఇంకొక అమ్మ ఉంటుంది. ఎవరు ఈ డెలివరీ ఇచ్చింది కంటే నా భార్య అని చెప్తాడు. సో అంతటితో ఆ డెలివరీ ఎండ్ అయిపోతుంది. ఆ డెలివరీ ఎండ్ అయిన తర్వాత ఆ ఫెడెక్స్ బండి అక్కడి నుంచి బయలుదేరి ఇంకో చోట అవుతుంది, ఒక హోటల్ అండ్ ప్లేస్లో. అక్కడ ఒక డెలివరీ ఇస్తాడు. డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ డెలివరీ తీసుకుని ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ సినిమాలో మన హీరో ఇంట్రడక్షన్ జరుగుతుంది. హీరో ఏంటంటే ఆ ఫెడెక్స్ కంపెనీకి ఒక సూపర్వైజర్ అనమాట. ఆ సూపర్వైజర్ ఏం చేస్తారంటే టైం ఎంత ముఖ్యం, టైం అనేది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు తిరిగి రాదని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పి తనకు తాను మోటివేట్ చేస్తూ, ఈరోజు ఇంకా 3 గంటలు మాత్రం టైం ఉంది ఫ్లైట్ లోడ్ అవడానికి, కాబట్టి అందరూ ఫాస్ట్గా పని చేయండి, ట్రక్ అని ఎక్కించండి అంటాడు. ఈ ప్రాసెస్ జరుగుతుండగా చిన్నపిల్లాడు ఆ కొరియర్ తీసుకుని వస్తాడు. ఆ కొరియర్ తీసుకొచ్చిన తర్వాత హీరో చెప్పేది ఏంటంటే, బేసికల్గా ఈ కొరియర్ నేనే పంపించుకున్నాను, ఎందుకంటే మన ఫెడెక్స్ కంపెనీ ఆ డెలివరీ ఎంత ఫాస్ట్గా ఉందో చూద్దామని చెప్పేసి, దీని లోపల ఏముందనుకుంటున్నారు మీరు అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేస్తూ దాంట్లో గడియారం తీస్తాడు. ఎగ్జాక్ట్గా తన డెలివరీ చేసినప్పుడు ఆ స్టాప్ వాచ్ ఆన్ చేస్తాడు. తర్వాత తను రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ స్టాప్ వాచ్ని క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసి చూస్తే ఆ స్టాప్ వాచ్లో 87 గంటల 22 నిమిషాల 13 సెకండ్లు అవుతుంది. ఒక వస్తువు ఒక దేశం నుంచి ఇంకో దేశం రావడానికి ఇన్ని రోజులు ఇంత టైం పడుతుందా? అదే ఒక విలువైన వస్తువు అనుకోండి, బంగారం కానీ ఒక ఇంటి డాక్యుమెంట్ పేపర్స్ అవ్వచ్చు, ఒకవేళ మీ సామాన్లు అయితే మీరు అలా ఊరుకుంటారని చెప్పి వాళ్ళని తిట్టి వాళ్ళని మోటివేట్ చేసి ఫ్లైట్కి టైం అయిపోతుందని చెప్పేసి హడావుడిగా సామాన్లు ఎక్కించుకుంటారు. సామాన్లు ఎక్కించుకుని సడన్ గా తనకు ఫోన్ వస్తుంది. ఏంటంటే ఫెడెక్స్ బండి బ్రేక్ డౌన్ అయిపోయింది చెప్పేసి, మంచులో బండి ముందుకెళ్ళలేకపోతుందని చెప్పి. సో ఆ సిచ్యువేషన్ కూడా అక్కడికి వెళ్ళి తను హ్యాండిల్ చేసి ఫాస్ట్గా అన్ని బండిలో ఉన్న సామాన్లు ఇంకో బండిలోకి షిఫ్ట్ చేసి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. సో తన గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. పెళ్లి గురించి ఆలోచించడం, మనోడే వర్క్లో బిజీగా ఉంటాడు, తను కూడా వర్క్లో బిజీగా ఉంటుంది. సో పెళ్లి గురించి ఆలోచించే ప్రస్తావన అయితే ఉండదు, కానీ ఒక లివింగ్ రిలేషన్షిప్లో అయితే ఉంటారు. ఇంకా హీరోయిన్కి ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. సరే వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాను విను అని చెప్పేసి చెప్తాడు. ఏంటంటే నాకు కొంచెం పని ఉంది, అది ముగించుకొని దగ్గరికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే నాకు కొంచెం పన్ను నొప్పిగా ఉంది, నేను డాక్టర్ని మీట్ అవ్వాలని చెప్తాడు. ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తన ఫ్రెండ్తో మాట్లాడతాడు, ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందని చెప్పేసి. ఆ తర్వాత ఆ ఫ్లైట్లో తన ఫ్రెండ్ ఏమంటాడంటే, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదని డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ఫ్లైట్ దిగిన తర్వాత హీరో ఏమంటాడంటే, నా గర్ల్ ఫ్రెండ్కి ఒక డాక్టర్ తెలుసు, మంచి డాక్టర్ అంట, మీరు కావాలంటే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, అంతా సెట్ అయిపోతుందని చెప్తాడు. కట్ చేస్తే హీరో ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి తన ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు. అందులో క్రిస్మస్ మంత్ కావడంతో ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు నైట్. అది అయిన తర్వాత హీరో తన గర్ల్ ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు ఏంటంటే ఏ టైంకి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ డెలివరీ వెళ్ళాలి, తనకి టైం టేబుల్ మొత్తం చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత ఫెడెక్స్ ఫ్లైట్ ఎక్కడానికి తన గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ వదిలిపెడతానికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్కి ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక డైరీ లాంటిది. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. గిఫ్ట్ ఇచ్చి, ఇది మా తాతగారు నాకు ఇచ్చిన గిఫ్ట్, నేను నీకు ఇస్తున్నాను, ఎందుకంటే ఈ గిఫ్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అవుతూనే ఉంటుంది, అలా వెళ్తూనే ఉంటుంది, కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్తుంది హీరోయిన్. అలా చెప్పిన తర్వాత హీరో కార్ దిగి వెళ్ళిపోతుంటే హీరోయిన్ పిలిచి, కార్ గీసి నీ దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు ఇవ్వేంటనిద్ది. అప్పుడు హీరో నవ్వుకుంటూ వెనక్కి వచ్చి తన పాకెట్లోంచి తీసి ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తాడు. ఆల్మోస్ట్ ఒక వెడ్డింగ్కి పెట్టే రింగ్ అంత చిన్న గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇస్తే హీరోయిన్ ఫస్ట్ షాక్ అయింది. షాక్ అయిన తర్వాత, అలా ఏమో అనుకో మాకు,
ఇది ఇంటికే ఓపెన్ చేయి, నీకే తెలుస్తుందని చెప్తాడు. చెప్పిన తర్వాత హీరోకి హీరోయిన్ చెప్తాడు, నేను మళ్ళీ వస్తాను, వచ్చి కలుస్తాను నిన్నని చెప్పేసి బాయ్ చెప్తాడు. హీరోయిన్ మాత్రం తనకి వెడ్డింగ్ రింగ్ ఇచ్చడం, గిఫ్ట్ ఇచ్చడం చెప్పి ఆశ్చర్యపోద్ది. సో హీరో ఇంకా ఫ్లైట్ ఎక్కి మలేషియా వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. ఆ ఫ్లైట్ మలేషియా వెళ్తుంది అనమాట. ఫ్లైట్ ఎక్కిన తర్వాత హీరో ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. సడన్ గా ఫ్లైట్లో ధడేలు ఒక పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత హీరో లేచి చూసి ఏం జరుగుతుందో చూస్తే ఆ ఫ్లైట్లో నిద్రపోతున్న వాళ్ళందరూ దిగుతారు. ఆ ఫ్లైట్లో ఉండేదే 5. సో హీరో లేచిన వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లో తన ఫోటోని చూసుకొని మెల్లగా మొహం కడుక్కుందని బాత్రూమ్ వైపు వెళ్తాడు. అప్పుడు అందరూ ఫ్లైట్లో చెప్తారన్నమాట, జాగ్రత్తగా ఉండాలి, మనం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్నాం, సిగ్నల్స్ అన్ని కట్ అయిపోయినాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. హీరో ఏం చేస్తాడంటే బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్న టైంలో సడన్గా బాత్రూమ్ డోర్ ధడీలమైన ఓపెన్ అయిపోయి ఫ్లైట్లో పెద్దగా గాలి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అందులో ఉన్న ఒక పైలట్ ఏం చేస్తాడంటే లోపల ఉన్న అందరికీ లైఫ్ జాకెట్లు ఇస్తాడు. లైఫ్ జాకెట్లు ఇచ్చి ఫ్లైట్లో ఎక్స్ప్లోషన్ జరిగింది, అందరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. చెప్పినప్పుడు అందరూ లైఫ్ జాకెట్లు తీసుకుంటారు. హీరోకి మాత్రం సపరేట్ ఒక బోర్డు లాంటి తీసిస్తాడు. హీరో దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఏమైందంటే హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ ఒక మూలకెళ్ళి పడిపోద్ది, దాన్ని చూస్తాడు. ఇంకో పక్క ఏంటంటే లైఫ్ జాకెట్ ఇంకోటి ఉంటుంది సేఫ్టీగా. సో లైఫ్ జాకెట్ని తీసుకోకుండా హీరోయిన్ ఇచ్చిన ఆ క్లాక్ని తీసుకోవడానికి వెళ్తాడు హీరో. అది తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ భయంకరమైన వేగంతో కిందకి ఫాల్ డౌన్ స్టార్ట్ అయిపోద్ది. ఫాల్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ జాకెట్ ఉండదు, లైఫ్ బోట్ ఉంటుంది హీరోకి. ఆ లైఫ్ బోట్ని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఫ్లైట్ నీళ్ళలో పడిపోద్ది. నీళ్ళలో పడిపోయిన తర్వాత ఫ్లైట్ లోపలికి నీళ్ళు వచ్చేస్తే ఆ ఫ్లైట్ ఆల్మోస్ట్ మునిగిపోతుంది. ఇంకా హీరో కూడా ఆల్మోస్ట్ దాని హెడ్ ఆన్ ఇచ్చేసి పెట్టేస్తాడు. అప్పుడు ఫ్లైట్ 2 ముక్కలు అయిపోయి ఇరిగిపోయి హీరో బయటపడతాడు. అప్పుడు లైఫ్ బోట్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయితే, బట్ ఒక చోట పట్టుకుపోయి ఉంటుంది. ఆ పట్టుకుపోయిందని గట్టిగా లాగిన తర్వాత లైఫ్ బోట్ ఓపెన్ అవుతుంది. లైఫ్ బోట్ ఓపెన్ అయిన తర్వాత ఫ్లైట్ పక్కన పడిన తర్వాత హీరోకి ఇంకొక ఆపద వస్తుంది. ఏంటంటే ఫ్లైట్కి 2 పక్కల చక్రాలు ఉంటాయి కదా, ఈ భయంకరమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. అదేంటంటే లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది గాలి మొత్తాన్ని. అలా లాగేసుకుంటున్న ప్రాసెస్లో హీరో దాన్ని ఎదుర్కొంటాడు. దాని నుంచి తప్పించుకుందామని చాలా ప్రయత్నిస్తాడు. ఈలోపు అది పెద్దగా బ్లాస్ట్ అయిపోద్ది. హీరో కూడా నీళ్ళలో డౌన్ అయిపోతాడు. ఆ తర్వాత లైఫ్ బోట్లో కూర్చుంటాడు హీరో. అంతేకాకుండా అదే టైంలో భయంకరంగా వర్షం పడుతుంది కాబట్టి హీరో ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో మొత్తం డివైడ్ అయిపోతారు. హీరో సపరేట్గా వేవ్స్కి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఒక ఒడ్డున హీరో మాత్రం ఆ లైఫ్ జాకెట్లో నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్న టైంలో సన్ లైట్ ఓపెన్ అయిపోయి సన్ లైట్ అతని ఫేస్ మీద పడింది. ఫేస్ మీద పడిన తర్వాత హీరోకి మెలకు వచ్చింది. మెలకు చూస్తే తను ఒక్కడ మాత్రం ఒడ్లో ఉంటాడు. అది కూడా లైఫ్ బోట్ మీద పడుకొని ఉంటాడు. లెగిచి చూస్తే ఆ ఒడ్డుకి ఆ ఫెడెక్స్ డెలివరీ ఐటెం బాక్సులన్నీ కొట్టుకుని వస్తూ ఉంటాయి. వాటిని కలెక్ట్ చేసుకొని ఎవరైనా ఉన్నారని చెప్పి గట్టిగా అరుస్తాడు. అంతేకాకుండా ఆ లైఫ్ బోటు తను రిసీవ్ చేసుకున్న డెలివరీ బాక్సులన్నీ ఒక పక్కన పెట్టి హెల్ప్ అని చెప్పేసి ఇసుకలో పెద్ద అక్షరాలతో రాస్తాడు. ఎందుకంటే తనని ఎవరైనా వెతుక్కుంటూ వస్తే ఆ స్పాట్ వాళ్ళకి కనిపిస్తుందని. ఆ తర్వాత తన జేబులో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా తన లైఫ్ బోట్ని ఒక పక్కకి బెండులా చేసి ఒక చిన్న గుడిసెలా పెట్టుకుని తన కింద కూర్చొని తను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు చీకటి పడిపోద్ది. చీకటి పడిపోయిన తర్వాత ఏవేవో శబ్దాలు అవుతుంటాయి. ఆ శబ్దాలకి హీరో భయపడతాడు. ఎవరైనా ఉన్నారని చెప్పి మళ్ళీ గట్టిగా అరుస్తాడు. ఎవరు సౌండ్ చేయరు. అలా హీరో ఆ రోజు ఫస్ట్ రోజు నిద్రపోతాడు. నిద్రపోయి పొద్దున్న లేచి చూస్తే తను రాసిన హెల్ప్ అనే అక్షరాలు సముద్రం అలలకి సగం కొట్టుకుపోతాయి. సగం కొట్టుకుపోయిన తర్వాత తను ఏం చేస్తాడంటే చెక్కలు తీసుకుని, అంటే కట్టె పొలలన్నీ తీసుకొని అదే షేప్లో పెద్ద అక్షరాలతో హెల్ప్ అని రాస్తాడు. రాసిన తర్వాత మళ్ళీ అక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయి చెట్ల మధ్య. ఏంటి ఆ సౌండ్, ఎవరున్నారని చెప్పి అరుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వేవ్స్ కొట్టుకొస్తున్న ఆ ఫెడెక్స్ బాక్సులన్నీ తీసుకొని అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తాడు, ఎవరున్నారు మీరు ఏంటి అని చెప్పేసి. మళ్ళీ ఆ బాక్సులన్నీ తన దగ్గర చేర్చుకొని చూస్తే తన పక్కన పెద్ద శబ్దం వస్తుంది. ఏంటి అని చూస్తే పైనుంచి కొబ్బరి బొండాలు కింద పడతాయి. కింద పడిన తర్వాత తనకు అర్థమవుతుంది నైట్ అంతా కొబ్బరి బొండాలు పైనుంచి కింద పడతాయని చెప్పి కొబ్బరి చెట్ల నుంచి. అప్పుడు ఏం చేస్తాడంటే తనకు బాగా ఆకలేసి చివరికి ఆ కొబ్బరి బొండాలు తిందామని ఫిక్స్ అయిపోయి ఆ కొబ్బరి బొండని రాయికేసి కొడతాడు. కొబ్బరి బొండని రాయి తీసుకుని గట్టి కొడతాడు. అయినా సరే కొబ్బరి బొండ పగలదు. సో ఇలాగా ఆ కొబ్బరి బొండని రాయి తీసుకుని కొట్టే ప్రాసెస్లో రాయి ముక్కలైపోద్ది. ముక్కలైపోయిన తర్వాత ఒక షేప్ రాయి చేతిలో ఉంటుంది. దాన్ని పట్టుకొని కొబ్బరి బొండను కట్ చేసుకొని దాన్ని పగలగొట్టుకొని తింటాడు. తర్వాత వాటర్ తాగుతాడు. కొబ్బరి బొండలో వాటర్ తాగుతాడు. తాగిన తర్వాత మనకేదన్నా మళ్ళీ బయటకు పట్టడానికి ఏదన్నా దారి దొరుకుతుందని చెప్పి ఆ దీ మొత్తం తిరగడం స్టార్ట్ చేస్తాడు. దీ మొత్తం తిరగడం స్టార్ట్ చేసినప్పుడు వాటర్లో రాళ్ళన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. గుచ్చుకుంటున్న ప్రాసెస్లో ఏం చేస్తుంది, తన ప్యాంట్ కట్ చేసుకొని తన కాళ్ళకు చుట్టుకొని దాని కింద ఆకులు పెట్టుకొని దానిపైన సాక్స్ వేసుకొని అలా నడుచుకుంటే వెళ్ళి ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ పైకి ఎక్కి చూస్తే టోటల్ వ్యూ కనిపిస్తుంది. మనకి ఏదన్నా క్లూ దొరుకుతుందని చూస్తే కొండ పైకి ఎక్కిన తర్వాత తనకు దూరంగా ఏదో తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన తర్వాత పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వచ్చి చూస్తే అది ఒక శవం. అది ఎవరో కాదు, పైలట్ శవం. అది చూసి తను ఎంతో బాధపడి ఆ శవాన్ని తను ఉండే ప్లేస్ దగ్గరికి లాక్కొచ్చుకొని తన దగ్గర ఉన్న షూస్, తన దగ్గర ఉన్న
ఎక్విప్మెంట్లన్నీ తీసుకొని టార్చ్ లైట్ అని తీసుకొని తనకు ఒక గుంట తీసి ఆ గుంటలో పూడ్చిపెట్టి తనకి అంత్యక్రియలు చేస్తాడు. అంత్యక్రియలు చేసిన తర్వాత ఆ పైలట్ దగ్గర తీసుకున్న టార్చ్ లైట్ ఏదో ఉందో దాన్ని పెట్టి హీరోయిన్ ఫోటోకి సెంటర్ చేసే లైట్ తను చూస్తూ ఉంటాడు ఆ నైట్. ఇంకా తెల్లారిన తర్వాత వర్షం పడిన తర్వాత ఆకుల్లో మిగిలిపోయిన వాటర్ తాగుతాడు. ఎందుకంటే సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి ఆకుల్లో ఉన్న నీళ్ళన్నీ తాగటం, ఆ తర్వాత ఆ కొబ్బరి బొండాలు తినటం, అక్కడ ఉండటం అలవాటు చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి తనకి అన్ఎక్స్పెక్టెడ్గా దూరంగా ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది ఒక బోటు మీద. ఆ బోటు కనిపించిన తర్వాత తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకొని కేకలేస్తూ భయంకరంగా ఊపుతాడు. కానీ ఆ బోట్లో ఉన్న వాళ్ళకి మన హీరో కనిపించడు, కానీ మన హీరోకి మాత్రం ఆ బోట్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఏం ఉపయోగం లేకపోతుంది. తను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న లైఫ్ బోట్ని మళ్ళీ తీసుకుని కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరతాడు. మళ్ళీ ఆ బోట్ దగ్గరికి మనం రీచ్ అవుతాయని చెప్పేసి అప్పుడు హీరో బోట్ వేసుకొని లైఫ్ బోట్ వేసుకొని ముందుకెళ్తున్న సమయంలో ఒక పెద్ద అలొచ్చి మన హీరోని మళ్ళీ ఒడ్డుకు పడేస్తుంది. ఈ ఒడ్డుకు పడేసిన ప్రాసెస్లో లోపల రాయి కొట్టుకొని హీరో కాలుకి భయంకరమైన దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత లైఫ్ బోట్ గాలి కొడిపోతుంది. దాన్ని కూడా లాక్కొచ్చుకొని వర్షం పడుతుంటే ఆ వర్షంలో ఏం తెలియక ఒక గృహలోకి వెళ్తాడు. గృహలోకి వెళ్ళిన తర్వాత వర్షపు నీరన్నీ కారి ఒక చోట చిన్న గుంతలో నీళ్ళు ఏర్పడతాయి. వాటిని తాగి టార్చ్ లైట్ ఆన్ చేసుకుని ఆ గదిలో పడుకుంటాడు. ఆ గృహలో పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే టార్చ్లో బ్యాటరీలు అయిపోతాయి. ఇంకా అక్కడ నుంచి హీరో ఏం చేస్తాడంటే తను కలెక్ట్ చేసిన బాక్సులన్నీ ఫెడెక్స్ బాక్సులను ఒక చోట పెట్టిన అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత తనకి ఏదన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆ బాక్సులను ఓపెన్ చేసి చూడటం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 అన్ని బాక్సులు ఓపెన్ చేస్తున్న ప్రాసెస్లో ఒక స్కేటింగ్ ఆడవాళ్ళ షూస్ వస్తాయి, మంచు మీద స్కేటింగ్ చేసి తర్వాత ఒక ఆడవాళ్ళ డ్రెస్ ఒకటి వస్తుంది, అంతేకాకుండా ఒక వాలీబాల్ కూడా వస్తుంది. అటన్నిటిని కలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటాడు హీరో. పెట్టుకున్న తర్వాత ఆ స్కేటింగ్ షూస్ చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి ఆ షార్ప్గా ఉన్న దాంతో తన ప్యాంటును కోసుకొని తన కాలుకి దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ మీద ఆ క్లాత్ పెట్టుకుని దాని మీద ఇంకో పేపర్ వేసి ఆ స్కేటింగ్ షూస్కున్న లేస్ని తన కాలుకి గట్టిగా కట్టుకుంటాడు. ఎందుకంటే తనకి దెబ్బ తగిలింది, భయంకరంగా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి. అంతేకాకుండా ఆ బాక్సులో వచ్చిన లేడీస్ డ్రెస్ అయితే ఉందో దానికి ఒక నెట్లా ఉంటుంది అనమాట. ఆ నెట్ని తీసుకుని చేపలు పట్టడం మొదలు పెడతాడు. అంతేకాకుండా తను చింపిన అట్టపెట్టలన్నింటినీ సదరంగా చేసుకుని దానికి మళ్ళీ లైఫ్ బోట్ని ఒక వాలుగా చేసుకుని చిన్న గుడిసెలా చేసుకుని తను పడుకోవడానికి నిర్మించుకుంటాడు. తర్వాత ఒక చెక్కని ఒక కర్రని షార్ప్గా చెక్కుకొని పెద్ద చేపలని వాటిన్నింటిని వేటాడటం మొదలు పెడతాడు. వేటాడటం మొదలు పెట్టిన తర్వాత తనకు అర్థమయ్యేది ఏంటంటే బేసికల్గా వాటన్నింటిని కాల్చుకొని తినాలి, వాటిని పచ్చిగా తినలేము కాబట్టి తనకు అర్జెంటుగా ఫైర్ కావాలని ఫైర్ ట్రై చేస్తూ ఉంటాడు. ఒక చెక్క మీద ఒక కర్ర పెట్టి రుద్దటం మొదలు పెడతాడు. అలాగా రుద్దుతూనే ఉంటాడు, అయినా ఫైర్ జనరేట్ అవ్వదు. అలాగే సాయంత్రం అయిపోద్ది, ఎర్లీ మార్నింగ్ అయిపోద్ది, మళ్ళీ ట్రై చేస్తాడు. ట్రై చేసిన తర్వాత తన చేతికి భయంకరమైన గాయం అవుతుంది. కోపం వచ్చి అన్ని సామాన్లు తన పక్కన ఉన్నాయి, ఆ డెలివరీ బాక్స్లో వచ్చిన క్యాసెట్లు అక్కడ ఉన్న అన్ని సామాన్లు నెట్టేస్తూ ఉంటాయి. ఈ నెట్టేసే ప్రాసెస్లో వాలీబాల్ని కూడా తన గాయమైన చేతులు నెట్టేస్తాడు. నెట్టేసిన తర్వాత గట్టిగా అరిచి ఆ చేతిని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి కడుక్కొని దానికి ఒక క్లాత్ కట్టుకొని ఆ బాల్ దగ్గరికి వచ్చి చూస్తే ఆ బాల్ మీద తన చేయి ప్రింట్ పడుతుంది. ప్రింట్ పడిన దానికి 2 కళ్ళు ఒక నోరు షేప్ ఇచ్చి దానికి విల్సన్ అని పేరు పెట్టుకొని దాంతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. దాంతో మాట్లాడటం స్టార్ట్ చేసి ఆ ఫైర్ మళ్ళీ జనరేట్ చేద్దామని ప్రయత్నిస్తాడు. ఈసారి ఫైర్ జనరేట్ అవుతుంది. ఫైర్ జనరేట్ అయినప్పుడు తన ఆనందం అంతా ఇంత కాదు, ఎందుకంటే తాను క్రియేట్ చేసిన ఫైర్ అని చెప్పేసి గట్టిగా అరవటం మొదలు పెడతాడు. నేను క్రియేట్ చేసిన ఫైర్ చూడండి చూడండి అని చెప్పేసి అరవటం మొదలు పెడతాడు. ఇదే సిగ్నల్కి ఉపయోగపడుతుందని చెప్పి ఒక పెద్ద కొబ్బరి మట్టకి మంటంటిచ్చి ఉబ్బటం మొదలు పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ చేపలను వేటాడి కాల్చుకొని తినటం మొదలు పెడతాడు. ఇంకా ఆ రోజు తను ఒక డిసైడింగ్ వస్తాడు. ఏంటంటే తను ఎక్కడ తప్పిపోయాడు, వాళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైట్ పాడైపోయింది, ఎక్కడ పడ్డారు, వాళ్ళు అక్కడ నుంచి ఎంత దూరం వచ్చాడని ఒక క్యాల్కులేషన్ వేసి ఇంకా మన దగ్గరికి ఎవ్వరు రారు, వాళ్ళు వచ్చే ప్రసక్తి కూడా లేదని చెప్పేసి తనలో తను ఫిక్స్ అయిపోయి అక్కడ లివింగ్ లైఫ్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఏంటంటే తన పన్ను నొప్పి భయంకరంగా స్టార్ట్ అవుతుంది. సినిమా ఫస్ట్లో చెప్తారు కదా నాకు పన్ను నొప్పి ఉందని చెప్పేసి, అది భయంకరంగా నొప్పి స్టార్ట్ అవడంతో మళ్ళీ ఆ గృహలోకి వచ్చి నా లైఫ్లో నాకు నేను డాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదని చెప్పి తనకు తాను ఆపరేషన్ చేసుకొని స్టార్ట్ చేస్తాడు. ఆ స్కేటింగ్ షూస్ ఏవైతే ఉన్నాయో దాని ఎడ్జ్ చాలా షార్ప్గా ఉంటుంది. దాన్ని తన నోట్లో పెట్టుకుని తన పంటికి సెంటర్ చేసుకుని పెట్టుకుంటే దాన్ని ఒక రాయి తీసుకొని కొట్టుకొని ఆ పళ్ళు ఎరగొట్టుకుంటాడు. ఎరగొట్టుకున్న తర్వాత తను మైకం వచ్చి కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత 4 years later అని సినిమాలో స్క్రోలింగ్ టైటిల్ పడింది. అంటే 4 సంవత్సరాల తర్వాత అని. ఆ 4 సంవత్సరాల తర్వాత హీరో ఒక అడవి మనిషిలో అయిపోతాడు. భయంకరంగా జుట్టు పెంచుకొని సన్నగా అయిపోయి కేవలం ఒక గుడ్డ మాత్రమే తనకు కట్టుకొని చేపలను వేటాడటంలో కూడా ఒక ప్రొఫెషనల్ అయిపోతాడు. దూరం నుంచే చేపలను కొడతాడు, పచ్చి చేపలని తినటం మొదలు పెడతాడు. ఆ తర్వాత తనకి కొండ అవతల ఏదో శబ్దం వస్తుందని వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఇనప రేకు లాంటిది కనిపించేది. దాని కింద ఎవరు ఉన్నారని చూస్తే ఎవరుంటారో దాన్ని తీసుకుని దీని ఆధారంగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత గాలి ఎటు నుంచి వస్తుంది, ఎటు నుంచి వెళ్తా అని చెప్పేసి ఒక మ్యాప్లా వేసుకొని ఎన్ని రోజులు పట్టిద్ది, ఎన్ని నెలలు పట్టిద్ది అని ఒక ప్రీ ప్లాన్ చేసుకొని గాలి ఎప్పుడైతే తూర్పు దిశ నుంచి ఉత్తర దిశ
అదేవిధంగా ఎప్పుడు ప్రయాణిస్తుందని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని దానికి ఒక కర్రకు ఒక క్లాత్ కట్టుకొని ఆ ఉత్తరం దిశగా గాలి ప్రయాణించే లోపు మనం ఒక పడవ రెడీ చేసుకోవాలని చెప్పి అక్కడున్న కర్రలన్నింటిని రెడీ చేసుకొని పడవ రెడీ చేస్తాడు. దాన్ని కట్టుకోవడానికి ఒక తాడు కావాలి. ఆ తాడు కోసం అక్కడ ఉన్న అన్ని చెట్లకున్న తోలు అంటే బెరడును తీసుకొని తాడు తయారు చేస్తాడు. తాడు తయారు చేసిన తర్వాత తను కర్ర కట్టిన గుడ్డ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాం, ఫ్లో అవడం స్టార్ట్ అయ్యింది. అంటే ఏంటి, ఆపోజిట్గా గాలి వెళ్తుంది. అంటే మనం ఇక్కడ పడవ వేసుకుంటే కొంచెం సహాయంతోనే సముద్రం లోపలికి వెళ్ళిపోవచ్చు అన్న ప్లాన్తో తన పడవని నెట్టుకుంటాడు. అంతేకాకుండా ఒక పార్సిల్ మాత్రం ప్యాక్ చేసుకొని తనతోనే పెట్టుకుంటాడు. ఆ తర్వాత విల్సన్ అనే బాల్ని కూడా తనతో పాటు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 3 స్టేజ్లు వేవ్స్ని క్రాస్ చేసుకొని తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద వేవ్ వస్తుంది. వేవ్ వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న పెద్ద రేకు ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆ పెద్ద వేవ్ని కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత భయంకరంగా ఆనందంతో అరుస్తాడు అనమాట. మనం సాధించాం విల్సన్ అని చెప్పేసి తనతో పాటు ఉన్న వాలీబాల్తో చెప్తాడు. అలాగ ముందుకెళ్ళిపోతాడు. ఏదైతే అలలుండే ఆ ఏరియాని క్రాస్ చేసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత తనున్న ఐలాండ్ని చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే 1500 రోజులు అక్కడ ఉన్నాడు కాబట్టి దాంతో ఒక పర్సనల్ అటాచ్మెంట్ వచ్చి దాంతో వెళ్ళేటప్పుడు తను బాధపడతాడు. అలా తను రెడీ చేసుకున్న పడవలో తను ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఆ రోజు నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత ఒక పెద్ద సొరచేపని కళ్ళు ఎదురుగా పెట్టుకొని చూస్తాడు. ఎందుకంటే తన ముందే డైవ్ చేసిద్ది. ఆ తర్వాత సొరచేప కూడా బయటకు వచ్చి మనల్ని చూసి వెళ్ళిపోద్ది. ఇంకా అదే పడవలో ఒడ్డుకి వెళ్ళేంత వరకు మన హీరో లివింగ్ లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడిన నీళ్ళని ఆ పట్టలోంచి కొబ్బరి బండల్లోకి కార్చుకొని వాటిని సేవ్ చేసుకొని వాటిని తాగుతూ ముందుకెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా తను వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న చేపలను వేటాడి వాటిని పచ్చిగా తిని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ తప్పేసుకొని పడవ నెట్టుకుంటూ అలా ముందుకెళ్తూ ఉంటాడు. సడన్గా ఒకరోజు సాయంత్రం పూట అంటే నైట్ పూట పెద్ద గాలివాన వచ్చి పెద్ద వర్షం పడుతుంది. అప్పుడు ఏమైందంటే తన పడవ మీద ఉన్న ఆ ఇనప రేకు ఏదైతే ఉందో అది ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత తను కూడా చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత అలాగే ఆ పడవ మీద కొప్పుకూలిపోతాడు. కొప్పుకూలిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత చూస్తే తన పడవ మీద విల్సన్ ఉండదు. విల్సన్ లేదు. చూసి విల్సన్ అని గట్టిగా అరిచి చూస్తే విల్సన్ తనకు అందనంత దూరంలో ఆ పడవ కొంత దూరంలో ఉంటాడు. అప్పుడు ఆ పడవ మీద ఉన్న తాడును తీసుకుని విల్సన్ని పట్టుకుందామని చెప్పి ముందుకెళ్తాడు. ఇక్కడ విల్సన్ అంటే ఎవరో కాదు, వాలీబాల్. విల్సన్ దగ్గరికి వెళ్దామని చెప్పి తాడు సహాయంతో ముందుకెళ్తాడు. కానీ తాడు కొంచెం దూరం మాత్రమే ఉంటుంది. అప్పుడు వాలీబాల్ చేతికి అందదు. ఒక మనిషిని పోగొట్టుకున్న ఫీల్డ్లో తను నేను మిస్ చేసుకుంటున్నా విల్సన్ అని చెప్పేసి ఏడుస్తాడు. ఏడ్చి తిరిగి పడవ మీదకి వచ్చి పడవ మీద పడుకుంటాడు. ఇంకా అలా చాలా రోజులు ట్రావెల్ చేసిన తర్వాత హీరోకి చెవులు కూడా సరిగ్గా వినపడవు. అలాంటి సమయం వెనకాల పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏంటి అని చూస్తే ఒక పెద్ద షిప్పు. ఆ షిప్ ఏంటంటే కార్గో షిప్పు, కంటైనర్ అన్నిటిని తీసుకెళ్తున్న షిప్పు. దానికి హీరో అరవలేక కేవలం చేయి మాత్రమే చూపిస్తాడు. కట్ చేస్తే సినిమా హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది. హీరోయిన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. నేను బాగున్నాను, మీరు బాగానే ఉన్నారని చెప్పి అంటది. ఆ తర్వాత ఆశ్చర్యంతో ఫోన్ వదిలేస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే హీరో బతికున్నాడు, వస్తున్నాడని తెలిసిందని. ఆ వార్త విన్న హీరోయిన్ మైకంతో కింద పడిపోతుంది. ఆవిడ వెనకాల ఒక చిన్న పాప, వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 4 సంవత్సరాల తర్వాత హీరోయిన్కి పెళ్ళి అయిపోయిందని. మళ్ళీ కట్ చేస్తే హీరో ఫ్లైట్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఫెడెక్స్ ఫ్లైట్లో హీరో రిటర్న్ వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ షిప్ వేరే చోటుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్లో హీరో తన సొంత ఊరికి రిటర్న్ వస్తాడు. తన సొంత ఊరికి రిటర్న్ తీసుకొచ్చేది కూడా హీరో ఫ్రెండే. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఉంటుంది అనమాట. ఒరే నువ్వు దిగిన తర్వాత నీకు చిన్న సెరమనీ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకొని నువ్వు బయటికి వెళ్ళవచ్చు అని చెప్తాడు. తర్వాత హీరో ఏం చెప్తాడంటే హీరోయిన్ గురించి అడుగుతూ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్తో ఎలా మాట్లాడాలని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. దిగిన తర్వాత అక్కడ ఫెడెక్స్ ప్రొపరేటర్ ఏం చెప్పారంటే మనం 5గురిని కోల్పోయాము, ఒక 5గురు కుటుంబం లాంటి కోల్పోయాం, బట్ అందులో ఒక అతను తిరిగి వస్తాడని చెప్పి ఘన స్వాగతం పలుకుతారు. ఘన స్వాగతం పలికిన తర్వాత తనకి భయంకరంగా ఫుడ్ ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటాడు, చేపల గీపలు అవన్నీ. సో ఇన్ని రోజులు ఆయన తిని బతికింది అదే కదని చెప్పి ఆయన పక్కన పడేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. తన రూమ్కి వెళ్ళిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూస్తూ అలాగా ఉండిపోతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాక్సీ డ్రైవర్ అడుగుతాడు, ఏంటి ఉండమంటావు వెళ్ళిపోమంటావు అంటే, నువ్వు ఎంతసేపు ఉండగలవు అంటే, నేను ఒక 10 నిమిషాలు ఉండగలనుకోనే. సరే డబ్బులు ఇచ్చి నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చేయి, లేకపోతే వెళ్ళిపో అంటాడు. సో అలా డబ్బులు ఇచ్చేసి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ బాగా రిసీవ్ చేసుకునేది, చూసిద్ది. తర్వాత హీరోని ఇంట్లో పిలిచి ఒక టవల్ ఇచ్చేది, తల తుడిచిన తర్వాత మా ఆయన పైన నిద్రపోతున్నాడని చెప్పిద్ది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రిడ్జ్ మీద హీరోయిన్ కూతురు ఫోటోలు ఉంటాయి, చూసి నవ్వుతాడు. ఆ తర్వాత హీరో తప్పిపోయిన తర్వాత ఎంత సర్చింగ్ చేసిందని చెప్పేసి ఆ టేబుల్ మీద మ్యాపులు, తను ఎక్కడ పడిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి సెర్చ్ చేసి నన్ను చూపిస్తూ ఉంటుంది. హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఇంకా హీరో చెప్పేది ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చిన లాకెట్ నేను నీకు ఇచ్చేద్దాం
ఇద్దామని వచ్చాను కాబట్టి తీసుకో అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్పిద్దంటే ఇది నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి నీ దగ్గరే పెట్టుకో అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఇది నీ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే ఉండాలి, ఇప్పుడు నేను మీ కుటుంబ సభ్యుని కాదు కాబట్టి నీ దగ్గర పెట్టుకొని తనకు తన లాకెట్ ఇచ్చేస్తాడు. అంతేకాకుండా హీరో ఫెడెక్స్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళే ముందు తన కారు హీరోయిన్ దగ్గర పెట్టి వెళ్తాడు. సో ఆ కారును కూడా హీరోయిన్ హీరోకి ఇచ్చేస్తుంది. సో ఇచ్చేసిన తర్వాత హీరో బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హీరోయిన్కి బాధ అనిపించి హీరోని పిలిచి పరిగెత్తుకుంటూ వచ్చి తనతో మాట్లాడిద్ది, వర్షంలో గట్టిగా హక్ చేసుకొని. అప్పుడు హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ చెప్పిద్ది. చెప్పిన తర్వాత హీరో అంటాడు తప్పు నేను చేశాను, నేను వదిలిపెట్టి వెళ్ళి ఉండకూడదు, అసలు ఆ ఫ్లైటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఇద్దరు బాధపడతాడు. ఆ తర్వాత ఇద్దరు కారులో కూర్చొని ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే నీకోసం నీ కుటుంబం ఎదురు చూస్తుందని చెప్పేసి అదే కారులో హీరోయిన్ని తను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చిందో అంత దూరం తీసుకెళ్లి కారులో వదిలిపెట్టి తన దారిని తను వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో తన ఫ్రెండ్తో అంటాడు పెళ్లి చేసిన దాంట్లో తప్పే ఉంది, 4 సంవత్సరాలు నేను లేను, చచ్చిపోయాను అనుకుంది, అందుకని పెళ్లి చేసుకుంది, దాంట్లో తప్పే ఉందని చెప్పేసి హీరో సపరేట్గా బండి వేసుకుని బయలుదేరటం మొదలు పెడతాడు. హీరో బండి వేసుకుని బయలుదేరటం ఎక్కడ మొదలు పెట్టాడంటే ఈ సినిమాలో ఫస్ట్ డెలివరీ ఇచ్చిన ప్లేస్ ఒకటి ఉంది కదా అక్కడికి వెళ్తాడు. అంతేకాకుండా ఇన్ని రోజులు తను సేవ్ చేసుకుంటూ వచ్చిన ఒక డెలివరీ బాక్స్ని చూసారా, దాన్ని వాళ్ళ ఇంటికి ఇద్దామని చెప్పి డెలివరీ వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఎవరు ఉన్నారని చూస్తాడు, బట్ ఎవరు ఉండరు. ఇంకా ప్యాకెట్ మీద దిస్ ప్యాకెట్ సేవ్ మై లైఫ్ అని అక్కడ పెట్టేసి థ్యాంక్స్ అని చెప్పేసి రాసి తను అక్కడి నుంచి వచ్చేస్తాడు. మళ్ళీ 4 రోడ్ల కూడల దగ్గరికి వస్తాడు. ఆ 4 రోడ్ల కూడల దగ్గర తను ఎటు వెళ్ళాలా అని నిర్ణయించుకున్న సమయంలో సడన్గా ఒక అమ్మాయి వచ్చి ఆ 4 రోడ్లలో ఎటు వెళ్తే ఏం వస్తుందో చెప్పి తనకు అడ్రస్ చెప్పి తన డెలివరీ ఇచ్చిన ఇంటి సైడ్ వెళ్ళిపోద్ది. అప్పుడు హీరోకి అర్థమవుతుంది. అంతేకాకుండా తన కారు వెనకాల కూడా ఆ ఫెడెక్స్ డబ్బా మీద ఉన్న సింబల్ ఈ కారు మీద ఉంటుంది. సో మనం డెలివరీ ఇవ్వడానికి వచ్చింది ఆ అమ్మాయికనని అంతటితో సినిమా అయిపోతుంది. అంతేకాకుండా ఈ సినిమాకి ఒక యాడ్ ఉందన్నమాట, ఫెడెక్స్ కంపెనీ వాళ్ళ యాడ్ ఒకటి ఉంది. సేమ్ ఈ సినిమాలో హీరో పూర్తి గెడ్డాల మీసలతో పెట్టుకుంటూ వచ్చి ఆ డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ డెలివరీ తీసుకున్న ఆవిడ దాన్ని ఓపెన్ చేసి చూసి ఏంటంటే ఏమున్నాయి అందులో అంటే అందులో ఒక శాటిలైట్ ఫోన్, ఒక జీపీఆర్ఎస్ ఉంటుందన్నమాట. బేసికల్గా అది తను అక్కడ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే సో ఎప్పుడో బయటపడేవాడు, ఇన్ని రోజులు పట్టేది కాదు. కానీ అన్నీ ఓపెన్ చేసి ఆ డెలివరీ ఒకటో ఓపెన్ చేయలేదని చెప్పేసి యాడ్లో చూపించారు. ఈ యాడ్కి ఆ సినిమాకి సంబంధం లేదు. బట్ ఈ యాడ్ మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్లో పెట్టండి. అంతేకాకుండా మన ఛానల్లో నేను ఒక చిన్న ఓటింగ్ లాంటిది ఒకటి పెట్టాను. ఏంటంటే కెమెరా ముందుకు చెప్పాలా, కెమెరా వెనకాల నుండి చెప్పాలా, వ్లాగ్స్ చేయాలా, పోనీ లైవ్ వీడియోలు చేయాలని చెప్పేసి చిన్న ఓటింగ్ లాగా పెట్టాను. సో అందులో నాకు తెలిసింది ఏంటంటే చేయాలని, లైవ్ చేయాలని 27%, లైవ్ చేయొద్దని 26%, కెమెరా ముందుకు వచ్చి రివ్యూ చెప్పిన 39%, వ్లాగ్స్ చేయని ఒక 8% వచ్చింది. సో ఎక్కువగా కెమెరా ముందుకు వచ్చి రివ్యూ చెప్పని వచ్చేసింది. సో మీరేమనుకుంటున్నారు దాని గురించి వచ్చి కామెంట్లో పెడితే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. సో దయచేసి ఈ విషయం మీద కామెంట్లో పెట్టండి. కెమెరా ముందుకు వచ్చి రివ్యూ చెప్పాలా, లైవ్ చేయాలా, ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. ముఖ్యంగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఒకవేళ చేయకపోతే బాయ్.